90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు మురారి. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. నేను రీసెంట్గా 2024లో సిఎస్సి సాఫ్ట్వేర్ మోడలింగ్ అండ్ జావా స్పెషలైజేషన్తో గ్రాడ్యుయేట్ అయ్యాను. నేను కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నాకు యాక్చువల్లీ కోడింగ్ నాలెడ్జ్ కానీ టెక్నికల్గా కానీ జీరో నాలెడ్జ్ అనమాట యాక్చువల్లీ. సో నేను ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వకముందు కూడా కొన్ని 2-3 కంపెనీస్కి వెళ్ళి ఫస్ట్ రౌండ్లోనే రిజెక్ట్ అయిన సందర్భం కూడా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా మురారి? అంటే రిజెక్ట్ అవ్వడం అంటే ఏంటి, ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు అసలు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్ అంటే ఏంటో కూడా అంత ఐడియా లేదు. సో నా రెజ్యూమ్ చూసే చాలా మంది రిజెక్ట్ చేయడానికి జరిగింది అనమాట. అంటే సో నాకు తర్వాత అర్థమైంది రెజ్యూమ్ అనేది ఇలా చేయకూడదు అని చెప్పి. సో తర్వాత కొన్ని జాబ్ మేళాస్ వాటికి కూడా అటెండ్ అయ్యాను, బట్ ఏం యూజ్ లేకుండా పోయింది. సో మా ఫ్రెండ్ సజెషన్తో నేను ఇక్కడికి వచ్చాను అనమాట, కోడింగ్ ఇన్స్టిట్యూట్కి. అంటే ఒక బ్యాచ్ స్టార్ట్ అయిన వారం లేట్గా వచ్చినా కానీ కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది పడ్డాను. పైథాన్ ప్రోగ్రామింగ్లో కానీ కొద్దిగా అంటే యాక్చువల్లీ కోడింగ్ నాలెడ్జ్ జీరో అనమాట. సో తర్వాత ఇబ్బంది పడినా కానీ తర్వాత మళ్ళీ విని ప్రాక్టీస్ చేసి వచ్చిన తర్వాత అర్థమైంది వీళ్ళు కూడా కోడ్ తంత్ర అని వేరే టెస్ట్స్ అనేవి పెడుతున్నారు అనమాట. దానితో రిటర్న్ టెస్ట్ కూడా పెడుతున్నారు. సో దానివల్ల నేను కొద్దిగా కోడింగ్ మీద నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ మెంటర్స్ కూడా చాలా ఫస్ట్ మాట్లాడడానికి భయపడేవాడిని. అవును, ఇప్పుడు భయపడట్లేదు, నాకు తెలుస్తుంది. ఐ కెన్ సీ దట్. భయం లేదు మీకు. తర్వాత వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల నా డౌట్స్ అన్ని అప్పటికప్పుడే క్లారిఫై చేయించుకుంటున్నాను అనమాట. మీరు ఇప్పుడు ఎనీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారా మురారి? ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఫస్ట్ రౌండ్ రిజెక్ట్ అయినాను. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్ వర్క్ స్టార్టింగ్ అటెండ్ అయ్యాను. అది అంటే మీరు రిజెక్ట్ అయ్యాను అంటున్నారు కదా, ఏంటి రీజన్ ఏంటి, ఎందుకు రిజెక్ట్ చేశారు? యాక్చువల్లీ అప్పుడు కోడింగ్ నాలెడ్జ్ జీరో అనమాట నాకు. యాక్చువల్లీ నేను ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ కానీ కోడింగ్ గురించి కానీ చెప్పలేకపోయేవాడిని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మెయిన్ సాఫ్ట్ స్కిల్స్ అని మనం తీసిపడేయకూడదు మెయిన్. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మా సాఫ్ట్ స్కిల్స్ మెంటర్ ఈమెయిల్ ఫస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ఈమెయిల్ ఎలా పెట్టాలి అనే దగ్గర నుంచి మాకు బాగా నేర్పించారు. అండ్ బిహేవియర్స్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది మాకు నేర్పించారనమాట. మీరు కోడ్ జ్ఞాన్కి వచ్చిన తర్వాత రెజ్యూమ్ నేర్చుకున్నారా? రెజ్యూమే ఎలా ఉండాలి, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలి, ఏ ఫార్మాట్ ఏ టెంప్లెట్ యూజ్ చేయాలి అని చెప్పి రెజ్యూమేతో పాటు కమ్యూనికేషన్, కోడింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, యాప్టిట్యూడ్ రౌండ్. సాఫ్ట్ స్కిల్స్ అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ మురారి? అంటే ఏం నేర్చుకున్నారు మీరు? ఆఫ్ కోర్స్ మీరు 4 years కాలేజ్ లో ఉన్నారు కదా, కాలేజ్ లో సాఫ్ట్ స్కిల్స్ ఏం తెలియలేదా మీకు? జస్ట్ ఎలా షేర్ చేస్తారు మీరు దాన్ని, ఏం నేర్చుకున్నారని అడుగుతున్నా అంతే. ఒకవేళ అంటే యాక్చువల్లీ మేము కాలేజ్లో కూడా ఎక్కువ తెలుగే మాట్లాడుకునే వాళ్ళం ఎవరితో అయినా, కానీ పెద్ద ఇంగ్లీష్ కూడా అంత మాట్లాడేవాళ్ళం కాదు. ఓకే, బట్ అవన్నీ క్రాస్ ఓవర్ చేసి మీరు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతున్నారు ఫియర్ లేకుండా, అండ్ యూ క్లియర్డ్ ద రౌండ్స్ ఆల్సో. ఎస్ మ్యామ్. అండ్ రీసెంట్లీ పీపుల్ టెక్ కి సెలెక్ట్ అయ్యాను మ్యామ్ నేను. పీపుల్ టెక్? ఎస్ మ్యామ్. కంగ్రాచులేషన్స్ మురారి, ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. సో నేను సెలెక్ట్ అయ్యాను అనేది మురారి చాలా చిన్నగా చెప్పాడు, తను సెలెక్ట్ అయ్యాడు అని చెప్తున్నాడు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యూ క్రాస్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. రెజ్యూమే నేర్చుకున్నారు, కమ్యూనికేషన్ నేర్చుకున్నారు, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్నారు, యాప్టిట్యూడ్ నేర్చుకున్నారు, ఫియర్ లేకుండా అందరి మధ్యలో నుంచొని మాట్లాడుతున్నారు. ఇవన్నీ మేజర్ డిఫరెన్స్ మీరు కోడ్ జ్ఞాన్కి వచ్చిన ఈ 6 months లో నేర్చేసుకున్నారు కదా? ఎస్ మ్యామ్. మెయిన్ బిహేవియర్ అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను మ్యామ్. ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా డీల్ చేయాలి సిచ్యువేషన్స్ ని అని చెప్పి. కంగ్రాచులేషన్స్ వన్ మోర్ టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ. మీ ప్యాకేజ్ ఏంటో తెలుసుకోవచ్చా? ప్యాకేజ్ వచ్చేసి 2.4 LPA మ్యామ్. ఫస్ట్ 6 months ఇంటర్న్షిప్, 5,000 స్టైపెండ్. ఓకే. సో 2.4 కి ఫుల్ టైమ్ ఎంప్లాయ్ కింద కన్వర్ట్ అవుతాను. ఎక్కడ జాయిన్ అవబోతున్నారు? ఫస్ట్ ఇంటర్న్షిప్ ఆదోని మ్యామ్, నెక్స్ట్ హైదరాబాద్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. A big clap to Murari please. మీ పేరు? నిఖిలేష్ మ్యామ్. నిఖిలేష్ ఏం చదువుకున్నారు? బీటెక్ ఈసీ మ్యామ్, భారత్ యూనివర్సిటీ. 2023 పాస్ అవుట్ నేను. ఓకే, 2023. yes ma'am. ఓకే, ఇక్కడ జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? ఆగస్ట్ లో జాయిన్ అయ్యాను. 6 months అవుతుంది. 6 months అవుతుంది. సో 23 లో పాస్ అవుట్ అయ్యారు కదా మీరు. ఈ మధ్యలో ఏం చేశారు నిఖిలేష్? లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను యూఎస్ వెళ్దామని చెప్పి మొత్తం ఎంఎస్ కి వెళ్దాం అనుకున్నాను, మాస్టర్స్ చేద్దామని చెప్పి మొత్తం ప్రిపేర్డ్ గా ఉన్నా. సో బట్ ఒక స్టే లో ఆగిపోవాల్సి వచ్చింది ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. సో దాని తర్వాత మళ్ళీ లైక్ ఒక వెంచర్స్ రిక్రూటింగ్ చేశాను. ఇప్పటికి ఆల్రెడీ ఆన్ గోయింగ్ లో ఉంది. అండ్ అట్లానే దీంతో పాటు కోడ్ నేను కూడా రీచ్ అయ్యాను. సో ఇక్కడ స్కిల్స్ నేర్చుకుందాం అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశాను ప్రాసెస్. సో కోడ్ జ్ఞాన్కి ఎలా రీచ్ అయ్యారు అంటే ఎవరైనా చెప్పారా? ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడే చదువుతుంది, పైథాన్ 100 బ్యాచ్ తను. సో తను ఇక్కడే జాయిన్ అయింది. సో అట్లా నేను కూడా కోడ్ నేను రీచ్ అయ్యాను.
ఇక్కడ చాలా మంది చెప్పారు ఒక 2-3 days వాళ్ళు ట్రయల్ చేశారు అని చెప్పి. మీకు ఆ ఆపర్చునిటీ ఉందా లేదంటే మీరు డైరెక్ట్ జాయిన్ అయిపోయాను. సో దాని మీద నమ్మకం ఉంది. సో అట్లా ఓకే, మీ ఫ్రెండ్ చెప్పిందని మీరు జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అయిపోయింది? 6 months అయిపోయింది. 6 months అవుతుంది. August 17th అట్లా జాయిన్. ఈ 6 months లో మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? టోటలీ 5 అటెండ్ అయ్యాను. 5 interviews లో లైక్ మ్యాథ్స్ అన్ని కొన్ని ఏమో గ్రూప్ డిస్కషన్ దగ్గర పోయినాయి. మాక్సిమం ఒక 3 అనుకుంటా. 3 అనుకొని అవి ఫైనల్ రౌండ్స్కి వెళ్ళాను. ఫైనల్ రౌండ్స్లో పోయినాయి అవి. రీసెంట్గా ఈ ఇంటర్వ్యూ క్రాక్ చేశాను. ఏ కంపెనీ? రివేచర్ కంపెనీ. ఓకే, సో యూ గాట్ ద ప్లేస్మెంట్? యా ఎస్ మ్యామ్. అంత చిన్న చెప్తున్నారండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యా థ్యాంక్ యూ. సో ఎల్పిఏ తెలుసుకోవచ్చా? 3.5 మ్యామ్. 3.5. ఎస్ మ్యామ్. అండ్ ఇంకా దీంతో ఆగిపోతారా? ఇంకేమైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలని ఉందా మీకు? ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాం మ్యామ్. లైక్ ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే ఖచ్చితంగా తీసుకొని లైక్ అటెండ్ అయ్యి తీసుకుంటాం మ్యామ్. సో ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, బయట కూడా మీ వాయిస్ వింటారు ఇప్పుడు. సో వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ మీరు ఆల్మోస్ట్ అందరు చెప్తున్నారు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయని. మైట్ బి దట్ ఈస్ గివింగ్ యూ కాన్ఫిడెన్స్ ఆల్సో, రైట్, టు అటెండ్ ద ఇంటర్వ్యూస్. బట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వని క్వశ్చన్ వాళ్ళు అడిగితే మీరు డైరెక్ట్గా వాళ్ళకి చెప్పేయచ్చా, నో ఐ కెనాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అని చెప్పి? దాన్ని ఎలా డీల్ చేస్తారు మీరు? లైక్ ఫస్ట్ ఏంటంటే లైక్ ఆ క్వశ్చన్ రాదు అనకుండా లైక్ నేను దీన్ని నేర్చుకుంటా అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి ఫస్ట్ థింగ్. సో నేను కూడా నా ఇంటర్వ్యూలో నేను అదే చేశాను. సో వాళ్ళు ఓకే అనుకున్నారు. లైక్ మళ్ళీ నేను వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాను. సో వాళ్ళు కూడా లైక్ ఇది ప్రాసెస్ అని చెప్పి వాళ్ళు బోర్డ్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి చూపించారు. ఓకే, సో you conveyed them that I am open to learn anything which I don't know అని చెప్పారు. Right, very nice. Yeah, congratulations and all the best to you. A big clap to Niklesh. మీ పేరు? ఉన్నతి. ఇక్కడ జాయిన్ అయ్యి Code9 లో జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? 2 months అవుతుంది. 2 months అవుతుంది. కాలేజ్ లో ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్నారు కదా మీరు, ప్రాజెక్ట్ లో ఉన్నారు. అండ్ ఇప్పుడు 4 years అయిపోయే లోపల మీరు కాలేజ్ లో నేర్చుకున్నది ఏంటి, Code9 లో నేర్చుకున్నది ఏంటి, డిఫరెన్స్ చూస్తే మీకు ఏం చెప్తారు? అక్కడ ఓన్లీ కాలేజ్ లో ఏం నేర్పిస్తారంటే థియరిటికల్ నాలెడ్జ్ నేర్పిస్తారు. ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది చూపిస్తారు. మనం అక్కడ నేర్చుకున్న దాని మీద ఏ ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేయం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి దాని మీద మనం ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. మనం చేయకపోతే అట్లీస్ట్ మన క్లాస్ లోకి ఎంటర్ కూడా అవ్వనివ్వరు. కన్ఫర్మ్ గా క్లాస్ లో ఎంటర్ కూడా అవ్వనివ్వరా? ఓకే, కంప్లైంట్ చేస్తారు. ఓకే, ఆ భయంతో అయినా మనం కరెక్ట్ గా చేస్తాం, ఖచ్చితంగా కన్ఫర్మ్ గా చెయ్యాలి. అదే కాలేజ్ లో అయితే మనం వదిలేస్తారు. ఓకే, సో మీకు ఆ స్పూన్ ఫీడింగ్ కావాలని అంటున్నారు ఉన్నతి? నేను అలా భయపెడితేనే చేస్తాను లేదు అలా అని కాదు. అలా భయపెడితే చాలా మంది ఏంటి క్యాజువల్ గా తీసుకొని వదిలేస్తారు. ఇది మనకు వచ్చిద్దా, మనం చేయలేము అని చెప్పి. ఇక్కడ ఏంటి, నీకు రాకపోయినా మేము నేర్పిస్తాం అనే ధైర్యాన్ని మనకి ఇస్తారు కన్ఫర్మ్ ధైర్యం. అండ్ దే ఆర్ గివింగ్ యూ ఇంట్రెస్ట్, రైట్, మోర్ దాన్. చాలా మంది దగ్గర మనం విన్నాం కదా ఇందాక నుంచి, జీరో నాలెడ్జ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ వాళ్ళు కోడింగ్ నేర్చుకోవచ్చు అని అన్నారు. సో ఈ 6 months లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? రెజ్యూమే నేర్చుకున్నారు, చాలా మీరు కూడా నేర్చుకున్నారా? లేదు అని అంటే మీకు మీరే? మాకు ఇప్పటిదాకా కమ్యూనికేషన్ అయ్యింది, ఫ్రంట్ ఎండ్ జరుగుతుంది, జావా కూడా జరుగుతుంది. కమ్యూనికేషన్ లో బేసిక్ గా మనకు కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్ ఎండ్ లో కూడా అంతే. మనం ఖచ్చితంగా వెబ్ పేజ్ క్రియేట్ చేయాల్సిందే. జావాలో కూడా అంతే. ప్రతి దాని మీద ప్రోగ్రామ్ నేర్పిస్తారు. మా సార్ అయితే, సార్ మాకు ఇది రావట్లేదు అని చెప్తే, మీరు చెయ్యగలరమ్మా, మీరు చేయగలరని వాళ్ళే మమ్మల్ని మోటివేట్ చేయగలరు. సో అది చెయ్యగలరు అని చెప్పినప్పుడు కాలేజ్లో 4 years మనకి చేతగాంది ఆటోమేటిక్ గా Code9 లో ఎందుకు వచ్చేసింది ఉన్నతి? ఎందుకు వచ్చిందంటే అక్కడ వాళ్ళు మీరు చేస్తారు అని చెప్తారు, కానీ వాళ్ళు మేము మిమ్మల్ని మోటివేట్ చేస్తాం, మీరు చెయ్యండి చెయ్యండి అని ఎవరు ఫోర్స్ చెయ్యరు. మన ఇంట్రెస్ట్ బట్టి మనం నేర్చుకొని మనం చేయగలగాలి. ఇక్కడ ఏంటి, ఖచ్చితంగా వాళ్ళు మోటివేట్ చేస్తారు. సో స్టూడెంట్స్ అందరికి ఆ మోటివేషన్ అనేది ల్యాకింగ్ వల్ల Code9 లో జాయిన్ అయితే మీకు ఆటోమేటిక్ గా మోటివేషన్ యాజ్ వెల్ యాజ్ యూఆర్ లెర్నింగ్ కోడింగ్ ఆల్సో. ఇప్పటిదాకా ఏమైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారా మీరు? ఇప్పుడు అటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? సో ఈ ఇంతమంది ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు కదా, సో వాళ్ళ నుంచి ఇప్పుడు అట్ ప్రెసెంట్ అట్ దిస్ మూమెంట్ మీరు ఏం నేర్చుకున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో? అంటే మేము ఎలా ఏమేమి నేర్చుకోవాలి, దేని మీద ఎక్కువగా డెవలప్, మన నాలెడ్జ్ అనేది ఎక్కువ దేని మీద పెట్టాలి, మనం ఎలా ఆన్సర్ చేయాలి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి అని చెప్పి. ఒక 5 years తర్వాత ఉన్నతి ఎక్కడ ఉంటుంది? అంటే పేరుకు తగ్గట్టు చాలా ఉన్నతమైన ప్లేస్ లో ఉంటుందా? ఏమనుకుంటున్నారు మీరు? ఐ గివ్ మై బెస్ట్. యు గివ్ యువర్ బెస్ట్. ఒక డ్రీమ్ కంపెనీ, ఒక డ్రీమ్ ప్యాకేజ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? అంటే యాజ్ ఎ ఫ్రెషర్ గా 4 lakhs ప్యాకేజ్ ఐ యామ్ ఎక్స్పెక్టింగ్. అండ్ మినిమం ఎన్ని ఇయర్స్ ఒక కంపెనీలో వర్క్ చేయాలనుకున్నారు యాజ్ పర్ యువర్ ఒపీనియన్? 2 years. 2 years పని చేసి ఆ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ తో యూ వాంట్ గో అవే.
ఓకే, ఇంకా ఎంఎస్ చేయాలని దాని తర్వాత అట్లాంటివి ఇప్పటికైతే ఏం లేదు. ఏం లేదు. ఓకే, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. చాలా చక్కగా మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరండి, నేను చాలా మందిని చూసాను స్టూడెంట్స్ని, నుంచుంటే చేతులు ఎట్లా పెట్టుకోవాలో అంత చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ యు ఆర్ టాకింగ్ ఐ టు ఐ కాంటాక్ట్ ఉంది మీ అందరికీ, కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, ఫంబుల్ అవ్వకుండా మాట్లాడుతున్నారు, ఒక క్లారిటీ ఉంది ఏం చేయాలనుకుంటున్నారు, ఏంటి ఏమేమి నేర్చుకోవాలని. అందరికీ all the best to all of you people. Thank you, Unnati, for sharing your experience. A big clap to